వ్యవసాయ అనుబంధ రంగాల్లో పశువులు కీలక పాత్ర పోషిస్తాయి. ఆయా రంగాల వృద్ధిలో ప్రధానమైన పశువుల ఆరోగ్య రక్షణకు గోశాలల నిర్వాహకులు, పాడి రైతులు అత్యంత ప్రాధాన్యమివ్వాలి. అతి తక్కువ ఖర్చుతో సులువైన విధానం, సమర్థవంతమైన ఫలితాలతో కూడిన ఉత్తమ ప్రత్యామ్నాయ వైద్య విధానాలపై అవగాహన కలిగి ఉండాలి. ఆయా పద్ధతులపై గోశాలల నిర్వాహకులు, రైతులు పశువులపై సమగ్ర అవగాహన కల్పించేందుకే రైతు నేస్తం ఫౌండేషన్ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆగస్టు 20న హైదరాబాద్ లక్డీకపూల్లోని ఫ్యాప్సీ భవన్లో గో పోషణ, హోమియోపతి, ఆయుర్వేద, అలోపతి పశు వైద్య విధానాలపై అవగాహన సదస్సు జరిగింది. భారత పశుసంవర్ధక శాఖ కమిషనర్ డాక్టర్ అభిజిత్ మిత్రా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డాక్టర్ పుణ్యమూర్తి, ఆంధ్రప్రదేశ్ పశు వైద్య విశ్వవిద్యాలయం డీన్ డాక్టర్ వీరభద్రయ్య, డాక్టర్ కృష్ణమాచారి, డాక్టర్ కృష్ణారెడ్డి, తెలంగాణ పశుసంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ ఎస్ రామచందర్, రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. రైతు నేస్తం పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో గతంలో ముద్రించిన గో సంజీవని పుస్తకంలో సమయానుకూలంగా వచ్చిన మార్పులు, నూతన పద్ధతులను కొత్తగా చేర్చారు. ఇలా కొత్త కూర్పుతో తీర్చిదిద్దిన గో సంజీవని పుస్తకాన్ని ఈ కార్యక్రమంలో ప్రముఖులు ఆవిష్కరించారు. పుస్తకంలోని అంశాలు, దీని ద్వారా గోశాలల నిర్వాహకులు, రైతులు, పశు వైద్యులకు కలిగే ప్రయోజనాలను విశదీకరించారు. కార్యక్రమంలో భాగంగా హోమియోపతి, ఆయుర్వేద, అలోపతి పశు వైద్య విధానాలపై అవగాహన కల్పించారు. ఉత్తమ విధానాలను వివరించారు. సదస్సుకు హాజరైన వారికి రాజస్థాన్కు చెందిన గోయల్ వెబ్ ఫార్మా మరియు పలు సంస్థల సహకారంతో 7,000 రూపాయల విలువైన హోమియో మందుల కిట్ ఉచితంగా అందించారు. రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందరికీ మధ్యాహ్నం చిరుధాన్యాలతో భోజనం అందించడం జరిగింది. కార్యక్రమం ద్వారా పశు వైద్యంలో అనేక కొత్త విషయాలు తెలుసుకున్నామని, పశు పోషణ, ఆరోగ్య రక్షణకు ఇది ఎంతో మేలు చేస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. సమగ్ర అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించినందుకు రైతు నేస్తం ఫౌండేషన్ కి ధన్యవాదాలు తెలిపారు. వృత్తిరీత్యా పశు వైద్య డాక్టర్గా, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ ఉభయ రాష్ట్రాల్లో పనిచేసి రిటైర్ అయిన వ్యక్తిని కేవలం 4 మాటలు మాత్రమే పరిమితం అవుతాను. అయ్యా, ఒక గోవును పెంచాలి, ఎంత ఖర్చు అవుతుంది? ఒక ఆవును మీరు పెంచి చూడండి అని మీరు అడగాలి. అడిగే హక్కు మీకు ఉంది. ఒక ఆవు నిరంతరం పోషించాలంటే ఆవు ఉత్పాదకత కలిగినా, ఉత్పాదకత లేకపోయినప్పుడు కూడా కనీసం 250 రూపాయలు అనుత్పాదకమైనటువంటి లేదా మేలుజాతి కానిటువంటి ఆవును మేపాలి. 250 రూపాయలు మొదలుకొని 500 రూపాయల దాకా రోజు ఖర్చు అవుతుంది. ఆ ఒక్క ఆవును నెలకు మేపాలంటే 15,000 రూపాయలు కనీసం ఆవుకు పోషణార్థం ఇవ్వాలి. గోపాలనికి ఎంత ఇవ్వాలి? వసతి ఏంటి? ఆవు కోసం మేత, నీరు, అన్ని సౌలభ్యాలు కలిపితే దాదాపుగా 800 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు ఆవు యొక్క స్థితిగతులు బట్టి రోజు ఖర్చు అవుతుంది. అంటే 15,000 మొదలుకొని 20,000 కాదు కదా, లగాయతు 25,000 దాకా ఒక రైతు ఒక నెలకు ఖర్చు పెడితే గానీ ఒక గోమాతను పోషించడం సులభతరమైన విషయం కాదు. సూర్య భగవాన్ ఉష్ణోగ్రతను స్వీకరించి 55 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు మన దేశీయ గోవులు ఉష్ణాన్ని భరిస్తాయి. ఈ ఎండను బాగా ఆహ్లాదంగా స్వీకరిస్తాయి. వర్షంలో గోవుల పనితీరు బాగా ఉండదు. ఎంత బాగా ఉంటే ఆవుల పనితీరు అంత బాగా ఉంటుంది. ఆవులు ఎండకు వదిలేని బాధ ఏం లేదు. అంటే 55 డిగ్రీల ఉష్ణోగ్రత మొదలుకొని -10 డిగ్రీల మంచు ఉష్ణోగ్రతను కూడా భరిస్తాయి. అంటే ఉష్ణోగ్రతలు వారి యొక్క శరీరాన్ని మార్పు చేసుకునే సౌగుణ్యము, సారూప్యము, సౌలభ్యత అనేది దేశీయ గోవులకు ఉంది. అటువంటి ఉష్ణోగ్రతను భరించే గోవులను మనము పోషించడం వల్ల చాలా మంచిది వస్తుంది. ఎందుకయ్యా అంటే ఆవు నుంచి పాలు కానీ, పెరుగు కానీ, నెయ్యి కానీ ఇవన్నీ కూడా పొదుగు నుంచి వస్తాయి. పొదుగు నుంచి వచ్చే 3 పాలు, పెరుగు, నెయ్యి, పాలలో ఉన్న సుగుణాలు. ఈ రోజు మనకు వచ్చే ఇతరత్ర వ్యాధులన్నీ కరోనా వచ్చినప్పుడు కూడా మనం గోవు పాలు స్వీకరించాం. A2 మిల్క్ అంటున్నాం, సేంద్రియ పాలు అంటున్నాం. ఆ పాలల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేటువంటి ప్రొలీన్ అనేటువంటి యొక్క అమైనో యాసిడ్ 67వ స్థానంలో కెసిన్ అనేటువంటి యొక్క మీగడలో ఉంది. ఆ గుణము సంకర్ జాతి ఆవులకు లేదు. సంకర్ జాతి ఆవు పాలు స్వీకరించిన వారందరికీ కూడా హిస్టిడిన్ అనేటువంటి యొక్క క్యాన్సర్ కారక, క్యాన్సర్ ప్రేరక అమైనో ఆమ్లాలు ఉన్నాయి. గోవును స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎప్పుడైతే
తనకు తానుగా వెళ్ళి తనకు కావాల్సిన ఆహారపు ఔషధ మొక్కలు స్వీకరించి వస్తుందో, యజమాని మీద ఇలా చెయ్యి వేస్తే కూడా, యజమాని గోవు మీద చెయ్యి వేస్తే యజమాని యొక్క రుగ్మతలను సైతము గ్రహించి తనకు కావాల్సిన ఔషధ మొక్కలను స్వీకరించి వచ్చి చేస్తుంది. ఇది నోటి మాట కాదు, శాస్త్రీయంగా ఐఐటి కాన్పూర్లో నిరూపించబడింది. ఒక గోవు చుట్టూ నిల్చున్నామంటే 6 మీటర్ల వరకు మనకు పాజిటివ్ ఆరా, సానుకూల దృక్పథ అయస్కాంత పరిధి ఏర్పడుతుందని పెద్దలు చెప్పారు. లేదా పశు వైద్యుల యొక్క పశు విజ్ఞాన శాస్త్ర అనుభవజ్ఞుల యొక్క సలహాలు సూచనలు స్వీకరించి గో సంతతి పరిరక్షణకు మీరందరూ కూడా కంకణబద్ధులై భావి భారత సౌభాగ్యాన్ని, భావి భారత సాంప్రదాయ వైభవాన్ని, విశిష్టతను కాపాడేందుకు మీరు మీ శాశ్వత కృషి చేస్తారని ఆశిస్తూ, ఆ గోమాతని మిమ్మల్ని మనందరినీ ఆశీర్వదించమని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, ప్రేరేపిస్తూ, నమస్కరిస్తూ సెలవు తీసుకుంటారు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, గోశాలలని ముఖ్యంగా దేశీయ పశువుల జాతిని ఎలా పెంపొందించాలి అన్నది ఒక నానుడితో, ముఖ్యంగా మన గోమాత గురించి, ప్రాశస్త్యం గురించి చాలా మంది ఇప్పుడే చెప్పారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ గోశాలన్నీ అలా ముందుకెళ్తూ ఉన్నాయి. ఈ ప్రాసెస్ లో ప్రతి గోశాల మన దేశీయ పశువుల జాతిని పెంపొందించాలన్నదే ఒక ముఖ్య ఆశయంగా పెట్టుకోవాలని కోరుతున్నాను. ఇక్కడ నేను గో సంరక్షకులైతేనేమి, గోశాలలు అయితేనేమి, వాళ్ళను ఒకటి కోరుతున్నాను. ఇక్కడ గోశాల సంరక్షణ అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. ఇక్కడ మనం ముందున్న ఫ్యూచర్ టాస్క్ ఏంటంటే, గోశాలలు ఎన్నో కాలము ఇలా డిపెండ్ అయ్యే బదులు నా సజెషన్ ఏంటంటే సెల్ఫ్ సస్టెనెన్స్ సాధించండి. సెల్ఫ్ సస్టెనెన్స్ అంటే ఏ గోశాల ఆ గోశాల తనంతకు తానుగా కాళ్ళపైన నిలబడేట్టు చేసుకోగల శక్తి ఉంది. దానికి కావాల్సినటువంటి వనరులను ఇక్కడ మేము ఆంధ్రాలో ఉన్నటువంటి వెటర్నరీ విశ్వవిద్యాలయం అయితేనేమి, యానిమల్ హస్బెండరీ అయితేనేమి, తెలంగాణలో ఉన్నటువంటి పివిఎన్ఆర్ యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ అయితేనేమి, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అయితేనేమి ఖచ్చితంగా చేయూతనిస్తుందండి. దాన్ని మీరు బాగా వాడుకోవాలి. ఈ అవకాశం కూడా నాకు గోమాత ఇచ్చినట్టుగానే నేను భావిస్తాను. ఉద్యోగంలో ఉండగా పగలని రాత్రిని తెలియకుండానే గోసేవ చేసుకోగలిగాం నిస్వార్థంగా, ఎవరి నుంచి ఒక్క పైస కూడా ఆశించకుండా. అయితే గోవు యొక్క ప్రేమ నేను సంపూర్తిగా నేను అనుభవించాను స్వయంగా చిన్నప్పటి నుంచి. ఆ అనుభూతిని వదిలిపెట్టకుండా ప్రభుత్వం వారు కూడా నాకు కొన్ని అవకాశాలు ఇచ్చి గోశాలలకి సలహాదారుగా నన్ను నియమించారు. ఇటు తెలంగాణలో చాలా భాగం కవర్ చేశాను, ఆంధ్రాలో కూడా చాలా చూశాను. అయితే అందులో భాగంగానే ఆ గోశాలలకి, గోవులకి సేవ చేస్తుండగానే ఈ పుస్తకం రాస్తే బాగుంటుంది, నేను ఒక్కడిని ఎంతవరకు సేవ చేయగలుగుతాను, 10 మందిని కలుపుకుందాం, ఇందులో చాలామంది మేధావులు ఉన్నారని కలుపుకుని 2017లో ఈ పుస్తకాన్ని ప్రారంభించినప్పుడు నేను ఒక గడ్డి పరకనే, కానీ ఒక కథ గుర్తు వచ్చింది. గడ్డి పరకల ఎంటు పేరితే ఆ ఎంటుతోటి ఏనుగునైనా కట్టేయచ్చు అని. ఆ రకంగా ఆ కొద్ది నాలెడ్జ్ ఉన్న వారి అందరితోటి కూడా కలుపుకుని వారందరి యొక్క మేధా సంపత్తిని దీంట్లో క్రోడీకరించి ఆయుర్వేదంతో ప్రారంభించి హోమియో, అలోపతి విషయాలన్నీ కూడా పుస్తకంలో రాయడం జరిగింది. మీరందరూ కూడా ఆదరించారు. ఈ ఎల్ఎస్డి వ్యాధి కానివ్వండి, కొన్ని వ్యాధుల గురించి కూడా ఇంకా విపులంగా రాద్దాం అనుకుని మళ్ళీ మొదలు పెట్టాం. మన అందరి అదృష్టం ఏంటంటే త్రూ ది గోల్డెన్ హ్యాండ్స్ ఆఫ్ అవర్ అభిజిత్ మిత్రా గారు దిస్ బుక్ ఈజ్ బీయింగ్ రిలీజ్డ్. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ blessings to our Telugu speaking people, what I believe in general and in particular the cow lovers of our area. So thank you sir. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్సుమాంజలి. అందరికీ నమస్కారం. దాదాపు 2017లో మేము గో సంజీవని అనే పుస్తకాన్ని రైగ్నేషన్ పబ్లికేషన్ ద్వారా ప్రచురించడం జరిగింది. దానికి ముఖ్య కారకులు డాక్టర్ ములగలేటి శివరాం శర్మ గారు. దాదాపు 20 years క్రితమే రిటైర్ అయినప్పటికీ ఈ గోశాలలో అభివృద్ధి చేయాలి, మన దేశం యొక్క గోసంతతిని అభివృద్ధి చేయాలి, రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో అనేక గోశాలను సందర్శించి వారికి అమూల్యమైన సలహాలు ఇస్తూ కృషి చేస్తున్న వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ గో సంజీవని పుస్తక రచనలో చాలా మంది శాస్త్రవేత్తలు, అలాగే వెటనరీ వైద్యులు, గో పోషకులు అందరూ కూడా వారి యొక్క సహకారంతో శివరాం శర్మ గారు ఈ పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. అది నా ద్వారా అందించినందుకు నాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయంలో గోవు యొక్క ప్రాధాన్యత మీ అందరికీ తెలిసిందే. అందువల్ల ఆ గో సంతతిని పెంచుకోవాలి. ఎందుకంటే గతంలో
మన దేశ సంపద కంటే పశు సంపద ఎక్కువగా ఉండేది. తర్వాత రాను రాను పశు సంపద తగ్గిపోయి అందువల్లే మన భూములు కూడా రసాయనమయమై మనం ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నాం మనందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ గో సంతతిని పెంచుకోవాలి, మన భూములు బాగుపరుచుకోవాలి, మంచి ఆరోగ్య భారతావనిగా మార్చుకోవాలనే ఉద్దేశంతో అనేక మంది, కొన్ని వేల మంది కృషి చేస్తున్నారు. అందరికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పశువుల్లో హోమియోపతికి అనేక మంది ముందుకు వచ్చి ఇప్పుడిప్పుడే వైద్యం చేస్తున్నారు. పశువులకి ఎలా వాడాలి, ఏ విధంగా వాటిని త్వరగా వ్యాధి నుంచి పొందాలి అనే విషయంలో కొంత అనుభవం కూడా రావాల్సి ఉంటుంది. ఇప్పుడు మన గో సంజీవిని ఇనాగరేషన్ చేయవలసిందిగా డాక్టర్ అభిజిత్ మిత్రా గారిని కోరుతున్నాను. హోమియోపతి రావడానికి ప్రత్యేకంగా మీకు శిక్షణ అంటూ ఫండమెంటల్స్ అర్థమైతే చాలు. మిగతాదంతా కూడా సెల్ఫ్ టీచింగే. అన్ని పుస్తకాలు ఉన్నాయి. మీకు అర్థం కావాల్సిన 3 ముఖ్యమైన విషయాలు. మొదటిది, హోమియోపతి మందుని లక్షణాల ప్రకారం మాత్రమే సెలెక్ట్ చేయాలి. లక్షణాల ప్రకారం మాత్రమే. ఉదాహరణకి డయాబెటీస్ అనేది కామన్ గా ఉండే జబ్బు. ఎల్లోపతిలో డయాబెటీస్ కి మందిస్తాడు, హోమియోపతిలో డయాబెటీస్ ఉన్న వ్యక్తికి మందిస్తాం. అంటే మరి అందరికీ డయాబెటీసే కదా. వ్యక్తి ఏమిటంటే డయాబెటీస్ ఉండే అందరు వ్యక్తులకి ఒకే లక్షణాలు ఉండవు. కొంతమందికి యూరినేషన్ ఎక్కువ అవుతుంది, కొంతమంది కాదు. కొంతమంది దాహం ఎక్కువ ఉంటుంది, కొంతమందికి ఉండదు. కొంతమందికి పుండ్లు పడితే తగ్గవు, కొంతమంది తగ్గిపోతాయి. ఏమిటిది? పేరు డయాబెటీసేగా, కానీ లక్షణాలు వేరే ఉంటాయి. ఇది లక్షణాల ప్రకారం పనిచేసే మందు. ఇది యానిమల్ కైనా హ్యూమన్ కైనా. ఈ లక్షణ సముదాయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. జాగ్రత్తగా గమనించి నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకొని దానికి తగ్గ ఔషధం. సెకండ్ పాయింట్, సిమిలర్ రెమెడీ ఇవ్వాలి. సిమిలర్ రెమెడీ అంటే సారూప్య ఔషధం అని తెలుగులో అంటారు. ఏ మందు అయితే లక్షణాలని కలిగిస్తుందో ఆ మందే లక్షణాలని తగ్గిస్తుంది. అద్భుతమైనటువంటి మందులు హోమియోపతిలో ఉన్నాయండి. జంతువులకైతే ఇంకా అద్భుతంగా పనిచేస్తాయి. హోమియోపతి మందు పనిచేసేది లాలాజలం ద్వారా. కనుక నోరు శుభ్రంగా ఉండాలి. మనకు సామెత ఉంది, నోరు మంచిదైతే ఊరు మంచిది. ఎందుకు తగ్గదు? నోటి నిండా వీడు పాన్ పరాగులు నూనె సారాయిలు తాగి నాశనం చేసుకుంటే అన్ని తీసుకుంటూ నా మంది వేసుకుని ఇంటికి వెళ్ళి మళ్ళీ కాఫీ తాగుతాడు. సార్ ఏం తగ్గలేదు సార్ అంటాడు. మొత్తం బాడీలో పాయిజన్ చేరిపోతాం. మీరు ఏది ప్రకృతికి విరుద్ధంగా తీసుకున్నా అన్ని పాయిజన్సే. దే ఆర్ ఆల్ మెడిసిన్స్. నా మంది వేసుకుంటూ ఆ మందు కూడా అయితే నా మంది ఏం పనిచేస్తుంది? బేసిక్ ప్రిన్సిపల్. మనకి ఆవుల దగ్గర వీటి దగ్గర ప్రాబ్లం లేదు. నేర్చుకోవడానికి మీకు ఎటువంటి కష్టము లేదు. బేసిక్ ప్రిన్సిపల్స్ తెలిస్తే చాలు. సిమిలర్ మందు సెలెక్ట్ చేయాలి. సిమిలర్ మందు అంటే లక్షణాలకి సరిపోలిన లక్షణాలు ఉండే మందుని చూసుకోవాలి. ఎంతరు మగానుభావులు అంతరికి వందనము. So I pray that all the persons assembled here are connected to only one important point, that is keeping the air safe for the future generations. ఇక్కడ వచ్చేసిన అందరికీ కూడా ఒకే ఒక కనెక్షన్, అంటే మనము మేపుతున్న పశువులు మన రక్షించడానికి మనము వాటిని పెంచుతున్నాం. All the modern research as of today says healthy food is important for the present and for the future of all living things, particularly ourselves, human beings. ఆధునికమైన సాంకేతిక పరిజ్ఞానం మొత్తం ఏం చెప్తుందంటే మనం అందరూ ఆరోగ్యంగా ఉండాలనే రీసెర్చ్ అంతా అయింది. For a healthy food we need, very importantly, healthy soil. Soil health is very important. మనకు ఆరోగ్యకరమైన ఆహారం కావాలంటే ఆరోగ్యకరమైన మన్ను ఉండాలి, మట్టి. So healthy soil will produce healthy plants. ఆరోగ్యమైన మట్టి నుండి మనకి ఆరోగ్యకరమైన ప్లాంట్స్ తయారవుతాయి. If somebody talks about cow, many people think it is not science. ఆవు గురించి మాట్లాడినప్పుడు అది విజ్ఞానం కాదనుకుంటారు ఎక్కువ మంది. But it is exactly the science. Only animals' waste will help the soil maintain sustainably healthy forever. ఒక పశువుల యొక్క పేడ ఏమిస్తుందో వ్యర్థం అని మనం అనుకుంటే, చెత్త అనుకుంటామో, అదే భూమిని కాపాడుతుంది, భూమి నుండి మన ఆహారానికి ఇస్తుంది. ఇంతకన్నా విజ్ఞానం ఇంకేం కావాలి? As a veterinarian and all the stakeholders who are here
either farmers, veterinarians, or Goshala owners, you have to understand treating animals naturally is very important so that the soil remains healthy. ఒక నేను పశువైద్యుడిగా చెప్తున్నాను, పశువులు సహజంగా బతుకుతాయి. వాటికి ఏదైనా రోగాలు వచ్చినా చికిత్స కూడా సహజ పద్ధతుల్లో ఇచ్చినప్పుడే కూడా అన్ని ఆరోగ్యంగా ఉంటాయి. My visit to many countries including US, Canada, I realized the knowledge required for our farmers in India is not available there. చాలా ప్రపంచ దేశాలు అనేక దేశాలు తిరిగారు. అక్కడ వాళ్ళు గమనించింది ఏమంటే మన దేశంలో ఉన్నంత విజ్ఞానం అక్కడ లేదు. So I turned to our Indian knowledge system based on Siddha Ayurveda approach. అందుకనే వీళ్ళు ప్రత్యేకంగా మన దేశీయ వైద్య పద్ధతులు ఏమంటే ఆయుర్వేదం ಮತ್ತು సిద్ధ పద్ధతులను ఎక్కువగా పరిశోధించడానికి వాళ్ళు పూనుకున్నారు. The last, for want of time, all the treatments are available in Go Sanjeevani. So you can refer. అందరికీ నమస్కారములు. మన భూమి నేల తల్లి మన చర్యల వల్ల బాధపడుతుంది, భూతాపం పెరుగుతుంది. సూక్ష్మ పోషకాలతో కూడిన ఆహారం ప్రస్తుతం భవిష్యత్ తరాలకి అందటం అనేది అతి పెద్ద సవాల్. దీనికి శ్రీ సుభాష్ పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయం ఒకటే దారి. ఇది 14 సంవత్సరాల నుంచి ఆచరిస్తున్నాను. ఇది గొప్పది అని తిరుమల తిరుపతి మన కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వాముల వారు కరుణా దయ వల్ల గత 2.5 సంవత్సరాలుగా స్వామి వారికి మనం పండిస్తున్న గో ఆధారిత నైవేద్యంతోనే నైవేద్యం జరుగుతుంది. ఇది కేవలం గుడిని ఆధారంగా చేసుకుని ఒక తిరుమలలో జరుగుతున్నట్టే ఈ సమాజంలో మన 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రతి దేవాలయంలో ఇలాంటి గో ఆధారిత నైవేద్యం జరగాలి. తద్వారా వేల మంది రైతులు, వేల లక్షల ఆవులు ఈ భూమిని రక్షించబడతాయి. దీనికి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో 25 ఎకరాల భూమిని శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం స్వాముల వారి పేరుతో గోశాల నిర్మాణం జరగాలి. ఎందుకంటే చిన్న చిన్న ప్లేసుల్లో చాలా అప్పటి వరకు చెప్పిన మహనీయులన్నీ విషయాలు మీరు అడిగిన ప్రశ్నలకి చోటు తక్కువ ఉంది, ఆవులు ఎక్కువ ఉన్నాయి. కబేళాగా వచ్చే ఆవులు గోరక్షా దళాలు పట్టుకున్నాయని నగరానికి వచ్చాయని పరిమితమైన స్థలంలో కిక్కిరిసి పెట్టేస్తున్నారు. ఈ గోవులు గోశాలలో ఉంటే దేశానికి అరిష్టం. రైతుల దగ్గరికి వెళ్ళాలి. 25 ఎకరాల్లో ఎన్ని ఆవులు సంచరించగలవు, దానికి వాటర్ మేనేజ్మెంటు, గడ్డి ఏంటి, ఇవన్నీ చెప్పి ఒక ప్రాజెక్ట్ ఇస్తే దాతల్ని పిలుస్తాకి వాళ్ళు అనౌన్స్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. స్వామివారు పేరు చెప్తేనే వచ్చేస్తాయి. ప్రతి జిల్లాలో సంపన్నులు ఉన్నారు, ప్రతి జిల్లాలో గోశాలలు ఉన్నాయి, ప్రతి జిల్లాలో రైతులు ఉన్నారు. కానీ ఆవు ఆ జిల్లా నుంచి నగరానికి రావద్దు, కబేళాకి. ఆ 25 ఎకరాల్లో మనం కట్టడి చేయగలిగితే వాటిల్ని ఎవరైతే మిషన్ల మీద గడ్డి కోసారో ఆ గడ్డిని తగలబెట్టకుండా స్వామివారి గోశాల ఉందనగానే తీసుకొచ్చి గోశాలకి ఇచ్చేస్తారు. ఖచ్చితంగా వచ్చేస్తుంది. తద్వారా అక్కడున్న ఆవులు ఎవరైతే పాలేకర విధానాన్ని అర్థం చేసుకున్నారో అక్కడి నుంచి ఆవులు తీసుకుంటారు, సాకలేని వాళ్ళు అక్కడ ఇచ్చేస్తారు. రైతుల కోసం ఎంతో కష్టపడుతున్న రైతు నేస్తం ఫౌండేషన్ వారికి, వాళ్ళ సిబ్బందికి, మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. గోబంధువులకు అందరికీ స్వాగతం. హోమియోపతి గురించి చెప్తూ కనీసం చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు, సపోజ్ ఆవు మేత తింటలేదు, మరి డాక్టర్ని పిలిస్తే ఏం చేస్తారు? చెక్ చేస్తారు, ఒక 2 ఇంజక్షన్లు ఇస్తారు, 2 మాత్రలు ఇస్తారు, వెళ్ళిపోతారు. అది తగ్గుతుందో లేదో తెలియదు. తగ్గిపోతే చాలా మంచిది. అలా కాకుండా ఈ సాంప్రదాయకమైన ఆయుర్వేద మందులు కానీ హోమియో మందులు కానీ సింపుల్గా ఇచ్చుకుంటే మీకు అంటే ఆ మందుల గురించి తెలుసుకొని ఆ మేత తిన్నప్పుడు ఆ లక్షణాలు పశువు ఎలా బిహేవ్ చేస్తుంది, చప్పగా ఉంటుందా, రెస్ట్లెస్గా ఉంటుందా, నీళ్ళు తాగుతుందా లేదా, పేడ సరిగ్గా వేస్తుందా లేదా, దానికి సంబంధించిన కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ అన్ని లక్షణాలు కలిపి మనకి ఏదో ఫర్ ఎగ్జాంపుల్ నెక్ స్వామి కానివ్వండి, మేత తిందో దగ్గరికి మనం రానిదు, పేడ వేయదు, నెక్ స్వామిక అది పొడుస్తుంది, దగ్గర రానిది ఒక సిమ్టమ్. కానీ మేత తింటలేదు, అది పేడేస్తలేదు. 3 కారణాలు. చాలు నెక్ స్వామికే ఇవ్వచ్చు. అట్లా ఆ కొన్ని లక్షణాలకు ఆ మందులు ఇవన్నీ కొంచెం మీకు బేసిక్ ట్రైనింగ్ కావాలంటే కనీసం 1 రోజు ట్రైనింగ్ అన్నా కావాలి. గోశాలలో ముఖ్యంగా ప్రాబ్లం ఏంటంటే హెల్త్ కేర్ లేదు. వేరే అన్ని రకాలుగా సౌకర్యాలు ఉంటాయి కానీ డబ్బులు ఖర్చు పెట్టి తెచ్చుకుంటారు. కానీ ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా
దొరకని సౌలభ్యం ఒకటే ఉంటే పశు వైద్య సౌలభ్యం. చాలా నష్టపోతున్నారు దీనివల్ల. కాబట్టి నేనేం చేస్తున్నానంటే వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఇస్తాను, కొన్ని మందుల కిట్ రాసిస్తాను. ఆ మందులు పెట్టుకొని వాళ్ళకి డౌట్ వచ్చినా నాకు ఫోన్ చేస్తారు, పలానా మంది వేసేయండి అని చెప్పేస్తున్నాను. ఇప్పుడు నిన్ననే ఒక గోశాలలో 4 months ప్రెగ్నెంట్, ఎక్కడ పడింది గర్భకోశం నుండి యోని నుండి రక్తం కారుతూ ఉంది. ఏం చేయాలి పాపం రైతు? అది అలాగే వస్తే అబార్షన్ గ్యారెంటీ అయిపోతుంది. నేను చెప్పాను ఏదో దెబ్బ తగిలింది దానికి బ్లడ్ వస్తూ ఉంది అని చెప్పేసి ఆ హోమియోపతి ఒక మందు ఉంది అబార్షన్ కాకున్నట్టుగా కాపాడేదానికి. ఆర్నికా, దెబ్బ తగిలి ఏదైతే ఆర్నికా అని పనిచేస్తుంది. వేరే సందర్భాల్లో అది వస్తే సెపియా అని ఇప్పుడు సార్ చెప్పారు కదా, అలాంటి అద్భుతమైన మందులు ఉన్నాయి. గోశాల నిర్వహించడం అనేది చాలా కష్టతరమైన విషయమే. నేను రీసెంట్గా అంటే రీజనల్ జాయింట్ డైరెక్టర్ రంగారెడ్డి అండ్ హైదరాబాద్లో పనిచేస్తున్నప్పుడు నా పరిధిలో ఉన్నటువంటి కొన్ని గోశాలను నేను తరచుగా వెళ్ళి చూస్తూ ఉండేవాడిని. కరువు కాలంలో వచ్చినప్పుడు గోశాలను నిర్వహించడం అనేది ఎంత కష్టమైన పనో నిర్వహిస్తున్నటువంటి వాళ్ళందరికీ తెలుసు. బాగా ఆలోచన చేయండి, ఎంతకాలం అని ఎవరో ఇచ్చే డబ్బుల మీద నడుస్తాయండి? చాలా కాలం నడవు. ప్రభుత్వ సపోర్ట్ తప్పనిసరిగా ఉండాలి. అదేవిధంగా ఈ సంజీవని పుస్తకం ఎంత బాగా రాశారంటే చాలా బాగుంది. తెలుగులో ఉంది, అచ్చ తెలుగులో ఉంది. మీరేమన్నా ఒక వైద్యం చేస్తున్నాడో డాక్టర్ అంటే, సార్ ఈ పుస్తకంలో ఇలా ఉందేంది అని మీరు ఎప్పుడైతే అడగగలుగుతారో అప్పుడు మేము కూడా, డాక్టర్లు అనేవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగానే ఉంటారు. అమ్మో రైతుకు అన్నీ తెలుసు, మనం చదువుకొని పోవాలనేసి తెలుగులో ప్రచురిస్తున్నారు కదా. తెలుగు అందరికీ వచ్చు కదా, ఎవ్రీబడి నోస్ తెలుగు, ఇట్ ఈజ్ ఇన్ తెలుగు. సో వై డోంట్ యూ రీడ్ అండ్ కమ్ అప్? మీకు తెలివి ఉంటే మీకు ఎదుటి వాళ్ళని మీ దగ్గర మాట్లాడడానికి జంకుతారు. మనకే లేకపోతే వాళ్ళు చెప్పిందంతా విని వెళ్ళిపోతాం. ఎందుకు ఇవ్వాలి సార్ ఇది, ఈ మందు ఎందుకు ఇవ్వాలా, ఇస్తే ఏం నష్టమేంది, ఇవ్వకపోతే నష్టమేంది అనేటి మనం ఎప్పుడైతే ప్రశ్నించాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా ఈ పుస్తకం చదవండి. ఈ పుస్తకం మీ వెనకాల ఎంతో మంది శాస్త్రవేత్తల కృషి ఉంది. కాబట్టి ఈ పుస్తకం అనేది ఎంతో విలువైన పుస్తకము. ఈ పుస్తకాన్ని మీరందరూ కూడా దగ్గర పెట్టుకుని ఒక గ్రంథంలాగా చూడండి. మీరు ఆ పుస్తకాన్ని సద్వినియోగం చేసుకోండి. మనం అభివృద్ధిలోకి వస్తామనేసి నేను కోరుకుంటూ, నా వంతు ప్రయత్నం నేను తప్పనిసరిగా ఈ గోశాలకు సంబంధించినంత వరకు నేను చేస్తానని, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. అద్భుతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి రైతు నేస్తం ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ వెంకటేశ్వరరావు గారికి అందరూ కరతాళ ధ్వనులతో ప్రస్తుత సమాజానికి అవసరమైనటువంటి కార్యక్రమం, ఈ లోకం సస్యశ్యామలంగా ఉండటానికి దోహదపడేటువంటి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసి ఎవరైతే గోశాలలో నిర్వహిస్తూ ఉన్నారో వారందరినీ ఒక చోటికి చేర్చి సాంకేతికంగా చక్కటి శాస్త్ర సంబంధమైనటువంటి సనాతన వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ఈ భారతదేశానికి సేవ చేస్తున్నటువంటి మహిమాన్వితులందరినీ ఈ వేదిక మీద కూర్చుండబెట్టి వారి అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలు, మార్గదర్శకత్వాన్ని ఈ రోజు అందించబోతున్నటువంటి ఈ కార్యక్రమంలో వేదికపై కూర్చున్నటువంటి పెద్దలందరికీ నేను వందనం తెలియచేస్తూ, సనాతన హిందూ సంప్రదాయంలో మాతృస్థానం అనేటువంటిది పరమ పవిత్రమైనటువంటిది. మనకు శాస్త్ర సంబంధంగా 4 మాతలను గురించి చెప్తున్నారు. ఎవరు వారు అంటే, జన్మనిచ్చినటువంటి తల్లి మొదటి తల్లి. వీరు కాక ఇంకొక 3 ఉన్నారండి, మాత అనేటువంటి శబ్దంతో కీర్తించబడేటువంటి వారు. ఎవరు అంటే చెప్పారు ఇక్కడ, గోమాత సా సదా సేవ్య ధేను పృథివీ సరస్వతి. గోమాత తల్లి తర్వాత అంతటి శబ్దాన్ని ఇచ్చినటువంటి, అందుకే మాతృశబ్దం కేవలం ఎవరికిచ్చారు? లలితా సహస్రనామం ప్రారంభమే శ్రీమాత్రే నమః. అమ్మవారు లలితా త్రిపుర సుందరి. అంతటి మహోత్కృష్టమైనటువంటి దేవతా స్థానాన్ని ఇచ్చినటువంటి తల్లులు ఎవరు అంటే 3. గోవుకు ఆ స్థానాన్ని ఇచ్చారు, అలాగే భూమికి ఆ స్థానాన్ని ఇచ్చారు. భూమాత 3వ దేవి జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది కాబట్టి సరస్వతి 3 మాతలు. అందుకే ఈ 4 మాతలతోనే
ఈ జగత్తనేటువంటిది సుసంపన్నమవుతుంది అని మనకు శాస్త్రం చెప్పింది. ఆ నలుగురిలో జన్మనిచ్చిన తల్లి మర్చిపోతే అంతకంటే వ్యర్థుడు ఇంకొకడు లేడు. అలాగే గోమాతను మర్చిపోతే మనకు ఉనికి లేదు. ఈరోజు గోశాలలను మెయింటైన్ చేసే దాంట్లో అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం వీటికి సంబంధించి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న పెడ్లపల్లి వెంకటేశ్వరరావు గారు, ముఖ్యంగా ఆయన రైతులు ఏ విధంగా నష్టపోతున్నారో వ్యవసాయం ద్వారా కానివ్వండి, ఇతరత్ర పద్ధతులు అవలంబించి వాళ్ళు చేసుకుంటున్న వ్యవసాయంలో లాభాలు లేక వాళ్ళు చివరకు వాళ్ళ లైఫ్ను ఎండ్ చేసుకోవడము, ఇట్లాంటి వాటి నుండి ఆయన రైతు నేస్తం ఫౌండేషన్ పెట్టి వాళ్ళలో అవేర్నెస్ క్రియేట్ చేసి ఖర్చు తగ్గించి ఏ విధంగా రైతులు ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో వారు చేస్తున్న కార్యక్రమాలు 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన చేస్తున్న సేవలు మీ అందరికీ తెలుసు. సో తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 30 లక్షల కుటుంబాలు ఈ పాడి పశువుల మీద కావచ్చు, గొర్రెల మేకల పెంపకం, కోళ్ల పెంపకం పైన ఆధారపడి ఉన్నారు. చాలామంది రైతులు తెలియక వాళ్ళు వ్యవసాయంలో నష్టపోవడం, ఏదో ఒకటే పంట మీద కానీ ఒకే దాని మీద ఆధారపడి వాళ్ళు చేస్తున్న దాంట్లో నష్టాలు వస్తే దాన్ని తట్టుకోలేక, లాభాలు వస్తే దాని నుండి అదే విధంగా అందరూ ఒకే విధంగా ఒకే పంట పైన పోవడము, తర్వాత నష్టాలు రావడము, ఆ నష్టాలను భరించలేక వాళ్ళు ఏదో చేసుకోవడం ఇవన్నీ చూస్తున్నాం. చాలామంది కూడా డెడికేషన్ లేకుంటే వాళ్ళు నిజంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే తెలియక కొంతమంది మనం ప్రాపర్గా ముందుకు వెళ్ళట్లేదని, వెంటనే లాభాలు రావాలనే ఉద్దేశంతో, అంటే మనకు స్వతంత్రం వచ్చినప్పుడు మన పరిస్థితి ఏంటి, తర్వాత మన వాళ్లకు తినడానికి తిండి లేని పరిస్థితి, ఆ రోజు ఆ పరిస్థితులు ఉన్నాయి మనకు. ఎందుకు అనంటే ఈ న్యాచురల్ ఫార్మింగ్ నుండి ఇంత జనాభాకు మనము ఫుడ్ పెట్టే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఆ రోజు ఆ విధంగా ఒక షార్ట్ టర్మ్కు చేశారా, మనకు అప్పటి ఉద్దేశాలు తెలియవు నాకు. బట్ అది కంటిన్యూ అవుతూ ఈరోజు ప్రతి వాళ్ళు కూడా మా ఇంటి, నేను కూడా వ్యవసాయ కుటుంబం వంటి వచ్చిన వాడిని. ఒక 20 సంవత్సరాల ముందు ఎన్ని పశువులు ఉండేవో ఇంటి ముందు, ఈరోజు ఒక పశువు కూడా కనిపించని పరిస్థితి వచ్చింది. ఈరోజు ఒక రైతు కూడా నేను ఊళ్ళలో చూస్తుంటాను, రోజు అతని కూరగాయలు కావాలంటే కూడా అక్కడ కొట్టు ఎక్కడ, కిరాణా షాప్ ఎక్కడ ఉంటుందో, లేకుంటే కూరగాయల షాప్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్తున్నారు. పాలు కావాలంటే కూడా ఒక షాప్ ప్యాకెట్, మిల్క్ ప్యాకెట్ ఎక్కడ దొరుకుతుందో అని అక్కడికి వెళ్తున్నారు రైతులు కూడా. ఈ పరిస్థితి కావడానికి కారణం ఏంటి అని అంటే మనం అవలంబించిన, గత కొన్ని సంవత్సరాల నుండి అవలంబించిన ఈ పద్ధతుల వల్ల మనము ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది టోటల్ మర్చిపోయి ఈ రెడీమేడ్ ఇమ్మీడియట్గా ఏ విధంగా లాభాలు వస్తాయనే దానిపైన చాలా వరకు ముందుకెళ్ళి ఈ విధంగా ఇప్పుడు లాస్ట్కు మనం ఏదైతే పోగొట్టుకున్నామో మళ్ళీ దాన్నే వెతుకుతున్నామో, దాంట్లో మీలాంటి వాళ్ళు మార్గదర్శనంగా చాలా మంది నిలిచి ముందుకు తీసుకెళ్తున్నారు. సో మీ అందరికీ మరి ఒకసారి నేను అభినందన. మై మోస్ట్ రెస్పెక్టెడ్ అడ్మినిస్ట్రేటర్స్, ఫార్మర్స్ who are involved with the cows and goshalas, my salutations to you all who are involved in this great work of the animal service. I have got one unique distinction those who do not have in this entire house. That is, I born in 1950 and Telangana is liberated in 1948 end. That is 17th September. Because I hail from a freedom fighters family, my house was burnt and we were heading the agitation, my forefathers from Vijayawada. They were covering the entire Telangana area in the leadership as Nizam State Congress secretary. So when my house was burned, when they came back after liberation, with one room attached, we were staying in the cattle shed. On Sri Rama Navami day in 1951, on April 2nd, I born in a cattle shed. Though my father's name is Ramachari, since I born in a cattle shed, my mom gave me the name as Krishnamachari. So when I got seat in Kakatiya Medical College, my option was to go for a BA English Literature, MA English Literature. There I wanted to go into the journalism. But my father and mother, they wanted me to go into medical college. Ultimately, when my wish was not fulfilled, I have selected into the veterinary profession because I was in the rural sector
About up to 5-6 years, I was spending my time with the animals. I used to rear them, I used to wash them, I used to chop the and feed them, and I used to milk the animals. Those were the days. आप जानते हैं हमारा देश में करीब करीब 19 करोड़ गोवंश है और 19 करोड़ गोवंश में कि भारतवर्ष दुग्ध उत्पादन में नंबर 1 में है और अच्छी बात है। और 1950 से अगर हम अभी का देखें तो दुग्ध उत्पादन में करीब करीब 1000% से भी ज्यादा वृद्धि हुई है, 1000% से भी ज्यादा। ये छोटी बात नहीं है। लेकिन इसके साथ साथ और एक बात हुआ है, हम दूध के प्रति इतना जुड़ गया कि गाय का जो बाकी प्रयोग था और प्रयोग है और उसका जो और उपयोग है उसको हम भूल गए। क्योंकि हम जब स्कूल में पढ़ते थे, आप लोगों ने जितना लोगों ने भी स्कूल गया तो गाय का रचना आपको इंग्लिश में और अपना भाषा में भी लिखने के लिए बोला जाता था। और आपने जब गाय के बारे में रचना शुरू किया तो आपने पहला लाइन में लिखा गाय एक दूध देने वाली जानवर, ठीक है ना। और गड़बड़ वहीं से शुरू हो गया, गड़बड़ वहीं से शुरू हो गया। कैसे? और लास्ट में आप लिखे गाय गोबर भी देती है और गाय खेती भी करती है। लेकिन उल्टा है, गाय दूध भी देती है। गाय दुधारू पशु लिखने में ठीक है, लेकिन गाय गोबर भी देती ना है बोल के अगर हम बोलेंगे गाय दूध भी देती है, उसका कारण बता रहा हूँ। कारण ये है कि भारतवर्ष में जो 19 करोड़ गोवंश है उसका 25% करीब करीब ऑन एन एवरेज हमारा संकर प्रजाति का गाय, बाकी रह गया आपका 75%। उस 75% में करीब करीब 60% गाय ऐसे हैं जिसका कोई नाम नहीं है। कैसे विचित्र है देखिए। पोड़ा थोरपू जो अभी नया ब्रीड बना है, इसको शायद रजिस्ट्रेशन हुआ 4-5 साल पहले, है ना। हमारा देशी गोवंश जो है इसमें अगर देखेंगे तो इसमें करीब 8 से 10 ब्रीड ऐसे है जो दूध देने वाली गाय। साहिवाल, एक बार नाम को याद कर लेते हैं सब लोग मिलके। साहिवाल हो गया, फिर बताइए गिर, तो करीब करीब 8 से 10 के ऊपर आपका उंगली नहीं जाएगी। हमारा गाय 2 से 3 किलो दूध देता है। शंकर प्रजाति का गाय 6 से 8 किलो दूध देता है, 8 किलो दूध देता है, ठीक है। आप साहिवाल कितना दूध देती है? 10-12 किलो देता है। तब गड़बड़ कहां से हो गया? 2 से 3 किलो फिगर कहां से आया? क्या हुआ, एक क्लास में आपके पास 100 बच्चे थे और 100 बच्चे में से 10 बच्चे ऐसे थे जिसको मैथ में 100 में 100 मिलता है और कुछ बच्चे ऐसे थे 100 में 60 मिलता है और ज्यादातर बच्चे ऐसे थे, 50 करीब बच्चे ऐसे थे जिसको उसको नंबर 30, 35, 40 करीब मिलता है। तो 40 का 50 बच्चे, 20 बच्चे ऐसे हैं जिसको 60 करीब मिलना और टॉप के 10 बच्चे जिसको 100 में 100 मिलना। आप इसको एवरेज कर दीजिए, क्या निकलेगा? वही घूम फिर के 50 के आसपास आ जाएगा, ठीक है। क्रॉसब्रेड के साथ हमने क्या किया? क्रॉसब्रेड में भी ऐसे कोई गाय होगा जिसका कम है, तो हमने क्या एक नैरेटिव क्या क्रिएट किया कि देसी गाय 2 से 3 किलो दूध देती है और संकर प्रजाति का गाय 8 से 10 किलो दूध देती है। लेकिन हकीकत यह है कि हमारा देसी जो दूध देने वाला गाय है वो भी करीब करीब 6 से 8 किलो दूध देती है, ठीक है। तो हमने ऐसे मैथमेटिक्स बनाया कि जो जोड़ना था उसके समय उंगल, पोड़ा थोड़पू और वो जो बेनामी गाय थे, जो 60% गाय जिसका संख्या हमें पता भी नहीं, नाम भी नहीं पता है, उन सबको जोड़ के हमने हिसाब बताया कि देसी गाय का दूध देने वाली क्षमता 2 से 3 किलो। तो एक तो इस बात में लड़ाई लड़ना है हम लोगों को कि हमारा देश में जो गाय है 3 किस्म की गाय पाई जाती है। एक है आपका दूध देने वाली जो नॉर्थ इंडिया में ज्यादा संख्या में पाया जाता है, एक है आपका डुअल पर्पस जिसको दोनों काम में आते हैं जैसे ओंगोल है, और कुछ गाय है जो खाली खेती के काम में यूज होता है। एक पुलिकुलम करके कैटल है, पुलिकुलम कैटल है मद्रास मदुराई के आसपास। आप जानते हैं पुलिकुलम गाय को आप फीमेल खरीदने की कोशिश करके देखिए, आपको नहीं मिलेगा। मोस्टली वो पुलिकुलम गाय आपको फीमेल नहीं बेचती है। फार्मर जो है, जो अच्छा फार्मर है, वो खाली मेल काफ ही आपको बेचता है और वो भी 6 महीने के ऊपर। तो इसका मतलब वो मेल काफ का बिजनेस करता है। पोड़ा थोरपू में भी ऐसे ही करते हैं क्योंकि जो ब्लैक सॉइल है, कई जगह मिट्टी है, वहां पे खेती करने के लिए खाली पोड़ा थोरपू जो बछड़ा है उसका जो बूल है वही काम में आता। अभी भी भारतवर्ष में करीब करीब 26% जमीन ऐसा है जिसको गाय बैल द्वारा जोता जाता है, ठीक है।
जब तक हमारा धरोहर को, हमारा गोवंश को हम सुरक्षित नहीं रखेंगे, हम नहीं बचाएंगे, तो फिर काल ऐसे मुसीबत आने वाला है जिसमें से हम उभर नहीं पाएंगे। कारण धीरे धीरे क्लाइमेट चेंज हो रहा है। क्लाइमेट चेंज एक बहुत बड़ा समस्या है, आप भी जान रहे हैं। हमारा भारतवर्ष की जो गोवंश है, वो गोवंश इतना दिनों से, हजारों हजारों साल से यहाँ पे रह के, यहाँ का वातावरण के साथ, यहाँ के खान पान के साथ मिलके इनको रहने का और रोग प्रतिरोध क्षमता के साथ अच्छा गोवंश है। इसकी अगर थोड़ा थोड़ा उन्नति किया जाएगा तो ये भी दूध देने के लिए भी हल्सिन फ्रीजियन जैसे दूध नहीं देगी। 40 किलो दूध आप उससे एक्सपेक्ट मत कीजिए और करना भी नहीं चाहिए। एक तो ये विषय है कि देशी गोवंश को हमें बचाना चाहिए। दूसरा विषय आपको लगेगा कि जिसके लिए मैं बहुत बहुत आभारी हूँ पुण्या मूर्ति जी को और आप सब लोगों को, जो ये जो आपने तेलुगु में संजीवनी किताब निकाला। आप लोग सब जानते होंगे इस विषय को कि आदमी में होने वाला जो बीमारी है, 4 में से 3 बीमारी पशुधन से फैलता है। मतलब हर 4 में से 3 बीमारी ऐसे है जो जानवर से आदमी को होता है। ठीक है, ये फिगर है, ये हमारा फिगर नहीं है, ये विदेश पूरा दुनिया का फिगर है। दूसरा, पिछले 100 वर्षों में जितना पैंडेमिक हुआ, ये कोविड लेके, सभी पैंडेमिक का जो बीमार का जो जीवाणु है वो कोई ना कोई एनिमल से आया है 100 वर्षों में। और आने वाले समय में कोई भी बीमारी, अगर ऐसे बीमारी आएगी, वो भी जानवर से ही आएगा, ये भी तय है। इसका मतलब क्या हुआ, हमें अगर आदमियों को सुरक्षित रहना है तो पशु स्वास्थ्य, एनिमल हेल्थ को ठीक से रखना पड़ेगा, उसका उपचार करना पड़ेगा, ट्रीटमेंट करना पड़ेगा, बायोसिक्योरिटी ध्यान देना पड़ेगा और साथ साथ हमें ऐसे रखना पड़ेगा ताकि बीमारी फैले ना। तो बीमारी नहीं फैलने के लिए क्या करना पड़ेगा, एक तो टीकाकरण करना पड़ेगा समय पर। दूसरा क्या करना पड़ेगा, बीमार होने पर उसको उपचार भी करना पड़ेगा। उपचार करना पड़ेगा तो क्या देना पड़ेगा, मेडिसिन देना पड़ेगा। मेडिसिन देना पड़ेगा तो कौन सा मेडिसिन देंगे, तो एंटी माइक्रोबियल रेजिस्टेंस को रोकने के लिए सबसे कारगर उपाय है इथनो वेटनरी मेडिसिन और आयुर्वेद का प्रयोग। और मैं थोड़ा सा केंद्रीय सरकार का 1-2 जो हमारा स्कीम है उसके बारे में बता देता हूं, क्योंकि बताना जरूरी है। एक स्कीम है जिसको बोलते हैं हम ब्रीड मल्टीप्लिकेशन फार्म, जिसमें आप 100 से 200 गाय आप रख सकते हैं। आपके पास 5 एकड़ जमीन होना चाहिए। भारत सरकार आपको 2 करोड़ रुपया सब्सिडी देंगे और बाकी जो 2 करोड़ रुपया है, उस 2 करोड़ रुपया में आपको 12% कम से कम आप बैंक से लोन लेना पड़ेगा। बाकी पैसा आप अपने से भी लगा सकते हैं और कैसे भी कर सकते हैं। ये पूरा स्कीम है गाय के लिए और भैंस के लिए और कैट, सीप, गोट के लिए 50 एनिमल का, वो भी एक स्कीम है। इसमें मोटा मोटा बात है कि 50% सब्सिडी भारत सरकार आपको देंगे, बाकी आप अपने से और बैंक से लोन लेके ला गए। दूसरा एक आपको ये जरूर जानकारी होगा कि हमें चारा का बहुत बड़ा कमी, भारतवर्ष में चारे की बहुत बड़ा कमी है, क्योंकि हम धान उगाते हैं, गेहूं उगाते हैं, सब कुछ उगाते हैं, लेकिन गोवंश को और जानवर को रखने के लिए, पशुधन को रखने के लिए जो चारा उगाना है, हमें लगता है कि उतना इनकम हमें नहीं देता है, तो हम चारा नहीं उगाते। तो इसके लिए भी भारत सरकार एक स्कीम लाए हैं कि आप अगर चारा के ऊपर साइलेज बना के, कि बेलिंग करके, सूखा चारा बना के आप अगर कोई उद्योग लगाना चाहते हैं, उसमें भी आपका जो बैंक से आपको लोन लेना पड़ेगा, उस लोन का 3% भारत सरकार वहन करेंगे। ये भी एक स्कीम है। आप अगर कोई ड्रग बनाना चाहते हैं, मेडिसिन बनाना चाहते हैं, उसके लिए भी जितना लोन होगा उसका 3% भारत सरकार देगी। भारत सरकार अपने खर्चा से, आपको जान के खुशी होगा, ये मैं हर जगह बताता भी हूँ कि कोविड की वैक्सीनेशन के पहले, कोविड में सबको वैक्सीनेशन दिया गया, कोविड के वैक्सीनेशन देने के पहले भारत सरकार ने एक निर्णय लिया था नरेंद्र मोदी जी का आग्रह में, जब वो प्रधानमंत्री बने, कि जितना पशुधन है, गाय का 2 बीमारी, एक ब्रुसेलोसिस, एक एफएमडी, सीप एंड गोट के लिए पीपीआर और आपका पिग के लिए, सुअर के लिए क्लासिकल स्वाइन फीवर, ये चारों बीमारी का पूरा भारतवर्ष में 100% वैक्सीनेशन करना है और इस वैक्सीनेशन का पूरा खर्चा भारत सरकार वहन करेगी, 100% सेंट्रल सेक्रेटरी। लेकिन एक समस्या क्या है, एक तो वैक्सीन डिस्ट्रीब्यूशन का समस्या है, वैक्सीन लगने की समस्या है। और मैं आग्रह करूंगा डीन साहब से भी और जो हमारा तेलंगाना सरकार का जो अधिकारी लोग हैं, वैक्सीनेशन को बड़ा
मन के साथ मतलब निष्ठा के साथ अगर हम करेंगे तो हमारा देश का जो पशुधन है वो बच जाए। एक और विषय है जिसमें हम लोगों को थोड़ा रुचि कम है, वो है किसान क्रेडिट कार्ड और है आपका एनिमल इंश्योरेंस। किसान क्रेडिट कार्ड का दो प्रयोग है। एक है किसान क्रेडिट कार्ड जो एग्रीकल्चर के लिए है। अगर किसी व्यक्ति के पास किसान क्रेडिट कार्ड है जो एग्रीकल्चर के लिए है, उसमें भी आप टॉप अप कर सकते हैं एनिमल हस्बेंड्री के लिए, और एनिमल हस्बेंड्री के लिए भी अलग से किसान क्रेडिट कार्ड मिल रहा है। तो ये अपना ब्लॉक में अपना सरकार के पास आप जाए और ज्यादा से ज्यादा संख्या में किसान क्रेडिट कार्ड के लिए अपने आप को जोड़े, क्योंकि ये आप लोगों का पैसा है और भारत सरकार इसको आगे बढ़ाना चाहता है। आप लोगों को निवेदन है हाथ जोड़ करके कि आप पशु आधार जरूर सब गो पशु में आप जरूर लगाइए। उसका कारण बता रहा हूँ। भारत सरकार एक स्कीम लिया है जिसका नाम है नेशनल डिजिटल लाइवस्टॉक मिशन। उसका कारण ये है आपका गो पशु का कि गोधन का जब इंश्योरेंस ये नंबर लगेगा तो उसका जन्म पत्री उसके साथ लगा रहेगा। उसमें आपको दाम भी ज्यादा मिलेगा क्योंकि आपने अगर वैक्सीन कराया है। और हमारा एक समस्या क्या रहता है, ट्रेसेबिलिटी नहीं रहता। जैसे दूध है, समझ लीजिए मुझे गिर गाय का दूध चाहिए किसी कारण में, तो हमारे पास जब गिर गाय का नंबर ही लगा हुआ नहीं होगा तो हम कहां से लेके आएंगे और कैसे उसको सर्टिफाई करेंगे। तो एक तो एनिमल का ये कान में लगाने वाला बात के ऊपर भी आप लोग ध्यान दीजिए और इसमें थोड़ा जागरूक हो जाइए। आगे कोई भी डायरेक्ट बेनिफिट ट्रांसफर भारत सरकार करेंगे कि राज्य सरकार करेंगे, उसके लिए मास्ट होने वाला है कि जब तक आपके पास पशु आधार नहीं लगा होगा, हो सकता है आपको उसका फायदा नहीं मिले। तो पशु आधार के लिए ये एकदम जरूरी है। टीकाकरण हो गया, आर्टिफिशियल इंसेमिनेशन हो गया, इंश्योरेंस हो गया, सबके लिए ये जरूरी है। ठीक है। गौशाला में एक समस्या क्या है, अगर गोवंश को बचाना है तो गौशाला एक हमारे लिए अच्छा प्रयोग है, लेकिन इस प्रयोग को किस लिए सफल नहीं हो पा रहा है कि हमारे पास 2-3 किस्म की गौशाला बन गया। एक गौशाला वो बना हुआ है जहाँ पे आप आके कोई अनुदान दीजिए, कुछ होता है और वो विषय अलग है, मैं उसमें बोलना नहीं चाहता हूँ। एक गौशाला है जो गौ सेवा के लिए बना है और कई सारे गौशाला है वो स्वावलंबी होना ही नहीं चाह रहा है, उसको खड़ा करना ही नहीं। आप गौशाला को स्वावलंबी कर सकते हैं और सर्कुलर इकोनॉमी एक बात कहते हैं। देखिए गौशाला से गोबर बनता है, गोबर से बायोगैस बनता है। आप एनडीडीबी में जाइए, एनडीडीबी में और बहुत सारा जगह में ऐसे प्रयोग लोगों ने किया है जहाँ पे गोबर गैस बन सकता है। एक अगर मैं हिसाब बताऊं आपको, मैं लिख के लाया था कि अगर 100 गाय आपके पास है, अगर 100 गाय हैं तो करीब 40 क्यूबिक मीटर का गोबर गैस प्लांट आप बना सकते हैं। इसके लिए करीब आपको खर्चा आता है 30 से 40 हजार रुपया और इसमें भी आधा पैसा एमएनआरई मिनिस्ट्री ऑफ नॉन रिन्यूएबल एनर्जी ने आपके ऊपर 50% सब्सिडी का प्रावधान है। उसके साथ साथ आप अगर गौशाला से गोबर और जो वहाँ पे जो फीमेल भी आती है उसको अगर थोड़ा सा ट्रीटमेंट कराएंगे आयुर्वेदिक से और अच्छा से, तो वो गोबर धीरे धीरे प्रोडक्शन में भी आ सकता है। क्योंकि इसलिए प्रोडक्शन में भी नहीं आता है कि उनको कभी सही से ट्रीटमेंट हुआ ही नहीं। एक तो ये भी प्रयोग कीजिए। तीसरा, मैं आप लोगों को एक निवेदन करूंगा कि गोबर का जो बाकी प्रयोग है, गो कास्ट बनाना, गोबर से कोई प्रोडक्ट बनाना, ये सब में भी अगर रुचि रखेंगे तो गौशाला में इनकम भी होगा, एक अच्छा से स्वावलंबी भी आप लोग हो जाएंगे। इसके लिए भी कोई एक आपका नीति आयोग ने अच्छा स्कीम बनाया है कि गौशाला को कैसे अपना पैर में खड़ा कर सकते हैं। एक बात और आपको ध्यान देना चाहूंगा कि गौशाला में एक समस्या क्या रहता है, लोगों का मन में ये रहता है गौशाला का जानवर तो बीमार जानवर है ना। उसका 2 कारण है। आया तो बीमार हो जाने के बाद जब ठीक नहीं होता है गौशाला में ले जाओ, एक तो ये कारण है। दूसरा कारण है गौशाला कभी कभी जो ट्रीटमेंट पद्धति है उसमें विचार नहीं करते, ट्रीटमेंट समय पर नहीं करते। तो मैं डीन साहब के माध्यम से और तेलंगाना सरकार के माध्यम से मैं ये सबको निवेदन करना चाहूंगा और कृष्णाचार्य साहब से भी मेरा बात हो रहा था कि ऐसे नहीं कर सकते हैं कि हर वेटरनरियन कम से कम 2 से 3 गौशाला को गोद ले, एडॉप्ट कर ले, ताकि उसका जो समस्या है उस समस्या को हम देख सकते और उसको हम बचा सकते हैं। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.